మా నాయకులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారి నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో ప్రజలకు సేవ చేసో ఇంకో చేసో చైర్మన్ అయిన వ్యక్తి కాదు, ఒక ప్యాకేజ్డ్ చైర్మన్. ఆయన ఒక వేరే ప్యాకేజ్ ద్వారా వచ్చిన చైర్మన్ కాబట్టి ఆయనకు ఈ కింది విషయాలు కానీ రాజకీయాలు కానీ ఇక్కడ సేవ ఎవరు చేస్తున్న విషయాలు తెలియవు ఆయనకు. మా ఎమ్మెల్యే గారు ఏమడిగినారు మా లీడరు, మీరు 2 ఎకరాలు 2,000 రూపాయలు లీజుకు ఎలా ఇస్తారు, వ్యవసాయదారులకు పనికొచ్చే రైతులకు పనికొచ్చే ఎలా ఇస్తారని అడిగితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఫస్ట్ మీరు ఏం చేసినారు, మున్సిపల్ ఆఫీస్ వెనక స్థలం తీసుకోవాలని ట్రై చేసినారు. దాన్ని మున్సిపల్ కౌన్సిల్లో పెట్టడము, చైర్మన్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఏం చేస్తారు, రెవెన్యూ క్వార్టర్ తీసుకోవాలని ట్రై చేసినారు, దాన్ని కూడా మళ్ళీ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చివరిగా కౌన్సిల్ లేదు కాబట్టి, కౌన్సిల్ పర్మిషన్లు అవసరం లేదు కాబట్టి, మీ అధికారులు ఉండరు కాబట్టి మీరు మార్కెట్ యార్డ్ను తీసుకోవాలని చెప్తున్నారు. 2,000 రూపాయలకు 2 ఎకరాలు లీజుకు తీసుకొని మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు, అది మంచిదే. శిథిలమైపోయిన ఆ రూమ్లను మరమ్మత్తు చేయించి నీట్గా చేయించి బాడెక్ కడుతూ ప్రజల సేవ కోసము అది శిల్పా సహకారు సరుకులు ఇవ్వడం కానీ, రైతులకు యూరియాలు ఇవ్వడం కానీ, లేదంటే పేద మహిళలకు లోన్లు ఇవ్వడం కానీ చేయడం, ఇది మంచిదే. 2,000 రూపాయలకు తీసుకుంటున్నారు, 15 ఏళ్ళ నుంచి అంటారు. 2,000 రూపాయలకు బాడెక్కి తీసుకునేటప్పటికి అప్పటికేమన్నా అక్కడ 5,000 రూపాయలకు బాడెక్కి ఎవరైనా ఉన్నారా, వాళ్ళని ఖాళీ చేయించి తీసుకున్నారా? శిథిలమైపోయిన రూమ్లను క్లియర్ చేయించి ఆయన సొంత ఖర్చులు చేసి బాడెక్ కడుతూ ఇట్లా ప్రభుత్వానికి ఆదాయం చేస్తూ ఇట్లా ప్రజలకు సేవ చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయాలన్నీ తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము మీకు పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అభివృద్ధి చెప్తున్నారు. తెలియదు, శిల్పా కుటుంబం నంద్యాలకు వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది ఎక్కువ మొదలైంది. అదేవిధంగా శిల్పా రవీణ ఎమ్మెల్యే అయిన తర్వాత పాతబడిన శిథిలమైన ప్రతి పార్కును డెవలప్ చేసినారు. ఈరోజు తిరిగి చూసుకోవచ్చు, మీరు ప్రతి పార్కును డెవలప్ చేసినారు. శ్యామ్ నగర్ బ్రిడ్జి, అదేవిధంగా సలీం నగర్ బ్రిడ్జి, ఈ బ్రిడ్జిలను కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నూనెపల్లెలో మెడికల్ కాలేజీను ఎంత ఇబ్బంది పడి ఎంత కష్టపడి కోట్లలో గెలుచుకుని వచ్చి మెడికల్ కాలేజీను రెడీ చేసి ప్రజలకు అంకితం చేసినారు. ఇవన్నీ చూసి తెలుసు మీకు. మీరు చేస్తున్నది, మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని కేవలం ఒకటే పని, ట్యాక్స్ వసూలు చేయడం తప్ప మిగతా ఏ పనులు చేయడం లేదు, ఏ అభివృద్ధి చేయడం లేదు. మీరు దయచేసి మా నాయకుల గురించి ఈసారి మాట్లాడితే మేము ఇంకా చాలా లోతుకు పోవాల్సి ఉంటుంది, మీకు వార్నింగ్ ఇస్తూ తెలుస్తుంది.